హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ రియల్మీ 8 5G స్మార్ట్ ఫోన్ కెమెరా డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుందాం. ఇందులో వీడియోస్ ఎట్లా వస్తున్నాయి, ఫొటోస్ ఎట్లా వస్తున్నాయి, కెమెరా క్లారిటీ ఎట్లుందనేది కంప్లీట్ ముచ్చట ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనికి కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే దాని పక్కనే ఉన్నటువంటి గంట వెళ్ళి ఇట్లా నొక్కిరనుకోండి, నేను పెట్టేటటువంటి లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దోస్త్ ఇంకెందుకు లేట్, వెంటనే గంట వెళ్ళి నొక్కేసేయండి, నోటిఫికేషన్స్ ఆల్ అని కూడా కొట్టేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ రియల్మీ 8 5Gలో ఉన్నటువంటి కెమెరాల గురించి షార్ట్కట్గా ఫటాఫట్గా తెలుసుకుందాం. రియర్ సైడ్ మనం చూసినట్లయితే 3 కెమెరాల సెటప్ మనకు రియర్ సైడ్లో కనిపిస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ నైట్ స్కేప్ కెమెరా అని దీనికి చెప్తున్నారు అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని దీంట్లో ఇచ్చిండ్రు. ఫ్రంట్ సైడ్లో మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో ఇచ్చిండ్రు. హెచ్డి సెల్ఫీ విత్ ఏ ఎనేబుల్ ఫీచర్ని దాంట్లో ఇచ్చిండ్రు. అండ్ ఈ కెమెరాలను రియల్మీ 8 రిలీజ్ చేసినటువంటి 4G కెమెరాతో మనం కంపేర్ చేసినట్లయితే అందులో 64 మెగాపిక్సెల్ ఇచ్చిండ్రు, ఇందులో 48 మెగాపిక్సెల్ ఇచ్చిండ్రు. అండ్ అందులో అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కూడా అందులో మనకు దొరుకుతుంది. బట్ ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ తీసేసిండ్రు. ఎందుకనంటే 5G స్మార్ట్ ఫోన్ని కొంటున్నాం కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని కూడా కట్ డౌన్ చేసేసి ప్రైస్ని కూడా కట్ డౌన్ చేసారు అనమాట. అంటే తక్కువ ప్రైస్లో ఒక 5G స్మార్ట్ ఫోన్ని జనాలకు అందించాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసేసి ఆ ఫీచర్స్ని కొంచెం కట్ చేసేసి 5G స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇది కొంటారు కాబట్టి అట్లా ఇచ్చారనమాట. సో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కావాలనేది ఒక క్లారిటీ కనుక ఉంటే, అంటే ఒక కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలంటే కనుక నేనైతే రియల్మీ 8 4G స్మార్ట్ ఫోన్ని కొంటే ఎనఫ్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఇంకా 5G నెట్వర్క్ అనేది రాలే కాబట్టి ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ 5G స్మార్ట్ ఫోన్స్ని తీసుకురావాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. అటు ఇటుగా ఒక 1 year టైం అయితే పడుతుంది. ఆ లోపల ఇంకా చాలా స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయితే తొందరపడి 5G స్మార్ట్ ఫోన్ కొనాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరుకుతుంది కాబట్టి. ఇక కెమెరా యాప్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనకు నైట్ కెమెరా కనిపిస్తున్నది, 2x జూమ్ అండ్ అలాగే 5x జూమ్ అండ్ అప్ టు 10x వరకు మనం ఇందులో జూమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీడియో ఆప్షన్లో కూడా మనము అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. వీడియో క్లారిటీ కూడా చాలా బాగా అనిపిస్తున్నది. అండ్ ఫోటోగ్రాఫ్లో కూడా మనము అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్లో మనకు జూమింగ్ ఆప్షన్ చాలా ఫోన్లలో ఇయ్యరు కదా, సో ఇందులో కూడా మనకు ఇవ్వలేదు. అండ్ అలాగే మనకు వీ హ్యావ్ ఏఐ ఎనేబుల్ ఫీచర్ కూడా ఇందులో ఇచ్చిండ్రు. బట్ ఏఐ కలర్ పోర్ట్రేట్, ఏఐ కలర్ వీడియోస్ని ఇందులో మనం షూట్ చేసుకోలేము. కంపేర్ టు రియల్మీ 8 4Gతో కంపేర్ చేసినట్లయితే అందులో ఏఐ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్తో పాటు వీడియోగ్రాఫ్స్ని కూడా మనం అందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో ఆ ఫీచర్ని కట్ డౌన్ చేశారనమాట. ఖాళీ మనకి ఇందులో ఫిల్టర్సే కనిపిస్తాయి. అందులో ఫిల్టర్స్లో మనకు ఏఐ ఎనేబుల్ ఫిల్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కలర్లో చూపించి మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాను అనమాట. దాంట్లో ఆ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చేసింది. క్లారిటీ కూడా అందులో చాలా బాగున్నది. సో ఇందులో ఆ ఫీచర్ లేదు, గుర్తుపెట్టుకోండి. వీడియో రిజల్యూషన్ మనం చూసినట్లయితే 1080 పిక్సెల్ రిజల్యూషన్ 30 fps మాత్రమే మనం వీడియోస్ని ఇందులో షూట్ చేసుకోవచ్చు. బట్ రియల్మీ 8 4Gలో మనకు 4K వీడియో రికార్డింగ్ కూడా 30 fps ఇచ్చారు కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ ఏ రకంగా చూసినా కానీ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా మనం దాన్ని చెప్పుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ ఇందులో మనకు దొరుకుతుంది. 48 మెగాపిక్సెల్ క్లియర్గా ఫొటోస్ వస్తాయి. అండ్ అలాగే మోర్ ఆప్షన్లో స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, ఎక్స్పర్ట్ మోడ్ ఉంటుంది. అండ్ అలాగే పానరామిక్ టెక్స్ట్ స్కానర్ అండ్ అలాగే అల్ట్రా మ్యాక్రో ఇచ్చిండ్రు. సో ఇవన్నీ కూడా కెమెరాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఫటాఫట్ మనం ఫోటోగ్రాఫ్స్ని ఓపెన్ చేద్దాం. ఫోటోగ్రాఫ్స్ని ఓపెన్ చేసి ఈ కెమెరా క్లారిటీ ఎట్లుంది, ఏం సంగతి అనేది మనం చూద్దాం. ఇప్పుడే నేను ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేసిన ఉదయం 11:30 టైంలో, ఎండ బాగా కొడుతుంది కదా. సో చూడవచ్చు మీరు, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఇది, వెనకాలంతా బ్లర్ చేసేసింది. సో సబ్జెక్ట్ని మాత్రమే క్లియర్గా చూపిస్తుంది. ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వస్తున్నాయి లైటింగ్ కండిషన్స్లో, యూ క్యాన్ సీ దాట్. సో తీసిన ఫోటోగ్రాఫ్స్ని మనం యాజ్ యూజువల్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా మనం తెలుసుకున్నాం పనిలో పనిగా. అండ్ అదర్ ఫోటోగ్రాఫ్స్ మనం చూద్దాం. సెల్ఫీ వీడియో ఇది, సెల్ఫీ కెమెరాతో తీసినటువంటి వీడియో ఇది, బాగుంది. అండ్ అలాగే ఇది రియర్ కెమెరాతో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. సో ఫిల్టర్స్ని యూజ్ చేసి క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. సో అంటే ఇందులో ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఇట్లా నేను ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేసి, ఇది 10x జూమ్ చేసిన, అంటే దగ్గరనే ఉన్నా బట్ జూమ్ చేసిన అనమాట. చూడొచ్చు మీరు, ఇది కొంచెం జూమ్ చేసిన, ఇది మ్యాక్సిమం ఇక్కడ నుంచి జూమ్ కంప్లీట్ జూమ్ చేస్తే 10x ఇట్లా మనకు ఫోటోగ్రాఫ్ వచ్చిందనమాట. నైస్ ఫోటోగ్రాఫ్స్ బాగా వస్తున్నాయి. కెమెరా 48 మెగాపిక్సెల్, ఇది పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్, వెనకాల బ్లర్ చేసింది.
పోర్ట్రేట్స్ కూడా చాలా బాగున్నాయి దోస్త్ ఇందులో. వెరీ గుడ్. యూ కెన్ సీ దట్ రియర్ సైడ్ షైనింగ్గా వచ్చింది. సో ఇవి రియర్ కెమెరాతో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. సో ఇది రియర్ కెమెరాతో తీసినటువంటి వీడియో ఇది. అండ్ ఇది రియర్ కెమెరా ఫోటోగ్రాఫ్. సో ఇది నైట్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇది కొంచెం కింద లైట్ ఉంది, బట్ పైన లైటింగ్ లేదు. చూడొచ్చు మీరు, ఇది ఒక ఫోటోగ్రాఫ్. సో నైట్ ఆప్షన్ ఎనేబుల్ చేసి తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. బట్ మొత్తం లైట్ లేకుంటే మాత్రం ఇగో వీడియో ఇట్లా వచ్చింది. కంప్లీట్ లైట్ లేకుండా కొంచెమే లైట్ ఉంటే వీడియో అట్లా వచ్చింది అనమాట నైట్లో. ఇగో ఇది నైట్ కెమెరాతో తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అనమాట. అంటే కొంచెం లైట్గా లైట్ ఉంది ఆడ, అస్సలే లైట్ లేకుంటే అస్సలు ఇది క్యాప్చర్ చేయదు. సో నైట్ కెమెరా అంత బాగుందని అయితే నేను చెప్పను. సో నైట్లో మంచి లైటింగ్ కండిషన్లో తీసినటువంటి వీడియో ఇది, రైట్. సో నైట్ పోర్ట్రేట్ ఇది. సో నైట్లో రియర్ కెమెరా ఇది. లైటింగ్ దగ్గర చాలా బాగా వస్తుంది. మ్యాక్రో ఫోటోగ్రాఫ్ ఇది. మ్యాక్రో లెన్స్ కూడా బాగానే ఉన్నది దోస్త్, చూడవచ్చు మీరు. మ్యాక్రో ఫోటోగ్రాఫ్. ఇది ఒక చిన్న వీడియో నేను క్యాప్చర్ చేసిన. నాకు లక్కీలా నాకు ఇది అక్కడ కనిపించింది రోడ్ పైన, క్యాప్చర్ చేసిన. సో జూమ్ చేసిన మొత్తం. సో దీని పేరైతే నాకు తెలియదు, బట్ నాకు అక్కడ కనిపిస్తే షూట్ చేసిన ఫోటోగ్రాఫ్. దగ్గర నుంచి క్యాప్చర్ చేసిన దీన్ని నేను. ఫిల్టర్ ఎఫెక్ట్ ఇది. ఇది కూడా ఫిల్టర్ ఎఫెక్ట్. మ్యాక్రో లెన్స్ టెస్ట్ చేయడం కోసం కెమెరా దగ్గర పెట్టిన, బట్ అది నాకు బాగా సహకరించింది ఆ పురుగు. మ్యాక్రో ఇది. సో ఇది ఫిల్టర్స్ని యూజ్ చేసి అవుట్డోర్లో పార్క్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. ఇట్లా ఫిల్టర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇది మ్యాక్సిమం వైడ్ అనమాట. ఇది కొంచెం జూమ్ చేసినాం, ఇంకొంచెం జూమ్ చేసినాం. ఇది మ్యాక్స్ 10x జూమ్. ఇది ఫిల్టర్ని యూజ్ చేసి తీసినటువంటిది. సో ఫుల్ హెచ్డి 30 fps ఫిల్టర్ ఎఫెక్ట్ ఇది. ఇది వితౌట్ స్టెబిలైజ్డ్ వీడియో ఇది. సో చూడొచ్చు మీరు. స్టెబిలైజేషన్ యాక్టివేట్ చేయకుండా కానీ మంచిగా తీస్తుంది వీడియోస్ని. సో జూమ్ చేద్దాం మనం. 2x జూమ్, ఇది 5x జూమ్, ఇది అప్ టు 10x జూమ్. ఇది ఫుల్ హెచ్డి 30 fps. వెరీ గుడ్, రైట్. 1080p 30 fps వీడియో రికార్డింగ్ మాత్రమే ఇందులో ఇచ్చిండ్రు. సో అల్ట్రా స్టడీ వీడియో కూడా ఇచ్చారు కాబట్టి స్టెబుల్ వీడియోని నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నడుచుకుంటూ వీడియోని రికార్డ్ చేస్తున్నాను నేను. యూ కెన్ సీ దట్ స్టెబిలిటీ చాలా బాగుంది దీంట్లో. సో ఫాస్ట్గా నడుస్తున్నా కానీ మనకు స్టెబిలైజ్డ్ వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది ఇందులో. యూ కెన్ సీ దట్. సో బాగుంది. సో ఫైనల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్న ఏంటి అని అంటే, ఓన్లీ 5G స్మార్ట్ ఫోనే కావాలి కంపల్సరీ అని అనుకుంటే మాత్రం ఈ రియల్మీ 8 5G స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 15,000లోనే మనకు దొరుకుతున్నది ఇది. 4GB ర్యామ్ అండ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి ఈ రియల్మీ 8 5G 15,000 రూపీస్తోనే దొరుకుతున్నది. ఇందులో 8GB 128GB కూడా ఉన్నది. అయితే నేను చెప్పాల్సుకున్న ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా చాలా కట్ డౌన్ చేసారు అనమాట. ఎందుకంటే ప్రైస్ తక్కువ చేసారు కాబట్టి ఇందులో కెమెరాని తగ్గించేసిండ్రు అండ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ఇవ్వలేదు. అండ్ అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఓన్లీ 18 watts క్విక్ ఛార్జ్ అంటున్నారు వీళ్ళు. బట్ రియల్మీ 8 4Gలో 30 watts డాట్ ఛార్జింగ్ కూడా ఇచ్చిండ్రు కాబట్టి అది చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అది సేమ్ 5000 mAh బ్యాటరీయే, బట్ అది కొంచెం స్పీడ్గా ఛార్జింగ్ అవుతుంది. అండ్ కెమెరాల కోత ఇందులో మనకు విధించిండ్రు. అండ్ అలాగే 4K కూడా ఇది సపోర్ట్ చేయదు. సో కెమెరా స్మార్ట్ ఫోనే కావాలనుకుంటే మాత్రం మీరు రియల్మీ 8 4G స్మార్ట్ ఫోన్ని పిక్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇక నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పండి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology.
నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.